అందరికీ నమస్కారం. సోమావతి అమావాస్య అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి? శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుంది. ఇక సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే. తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి గురవుతాడు. తన వెంట్రుకలతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితకబాదాడు. శివగానాల చేతిలో చావు దెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు సగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకి ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన ఆ బోలాశంకరునికి మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే నీవు ఆరోగ్యవంతుడు అవుతావని అభయమిచ్చాడు. శివుని చూసిన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధలను నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇందుకోసం తలార స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించి బిల్వపత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచామరాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.